హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ కాజు మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బయట రెస్టారెంట్లో వందలు పెట్టి తినే బదులు ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బయట తినేదానికంటే బాగుంటుంది. ఇది అన్నంలో కానీ చపాతీ పుల్కా రోటీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోకి 3 టమాటోలను కూడా కట్ చేసుకొని వేసుకొని హాఫ్ కప్పు జీడిపప్పును కూడా వేసుకోండి. వేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయి ఈ విధంగా ఉల్లిగడ్డ ముక్కలు టమాటోలు ఇలా మెత్తగా ఉడికిపోయినాయి కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి మనం ఉడికించుకున్న టమాటో ఆనియన్ జీడిపప్పును కూడా వేసుకొని నీళ్ళేమి వేయకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. అందులోకి హాఫ్ కప్పు జీడిపప్పును వేసుకోండి. వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచిగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడే మంచిగా వేగుతాయి ఇవి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే నూనెలోకి మీ దగ్గర ఉన్న స్పైసెస్ని వేసుకోండి. ఇక్కడ నేను 2 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, 1 స్టార్ ఫ్లవర్ ఇలా వేసుకున్నానండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకొని అందులోకి ఉప్పు 1.5 లేదా 2 టేబుల్ స్పూన్ల కారము, ధనియాల పొడి, కొద్దిగా పసుపును కూడా వేసుకొని కలుపుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు చేసుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోతేనే మనకి కూర టేస్ట్ అనేది బాగుంటుంది, లేదంటే పచ్చి స్మెల్ వచ్చేస్తుంది, అంత బాగుండదు. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కొద్దిగా నీళ్ళు, హాఫ్ టేబుల్ స్పూన్ అంత కసూరి మేతి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని ఒకసారి కలుపుకోండి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా లూజ్గా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఉడికించుకుంటాం కదా, కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి, మంచిగా ఆయిల్ అనేది పైకి తేలింది. చూడండి, ఇలా ఉడికిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకున్నారంటే వేడివేడిగా జీడిపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంత సింపుల్గా ఉందో. టేస్ట్ మాత్రం డబల్ ఉంటుందండి. మీరు బయట తిన్న దానికంటే బాగుంటుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒకసారి ఇంట్లో జీడిపప్పు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్, క్విక్ అండ్ ఈజీ, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.